హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అరుణాచలం వెళ్ళాలని చెప్పాను కదా. అరుణాచలం రీచ్ అయ్యేసరికి 3:10 అలా అయ్యింది. స్టేషన్ నుంచి బయటికి రాగానే చాలా ఆటోసే ఉన్నాయి, కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్తున్నారు అనిపించింది. కొంచెం ముందుకు వాక్ చేసేసరికి షేర్ ఆటోస్ కనిపించాయి. అక్కడ మేము షేర్ ఆటో తీసుకున్నాం, విచ్ కాస్టెడ్ us 30 రూపీస్ per person. రాజగోపురం దగ్గర దింపేస్తారు. రాజగోపురం నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్లోనే మేము ఒక రూమ్ తీసుకున్నాం. అక్కడ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే రాజగోపురం దగ్గరకు వచ్చి కొబ్బరికాయ ఇంకా దీపం వెలిగించి మా గిరి ప్రదక్షిణ మేము స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ రాజగోపురం దగ్గరకు వచ్చి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి వాళ్ళ ప్రదక్షిణాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం దీపం వెలిగించి దండం పెట్టుకునే టైంలో కొంతమంది వచ్చి అందులో ఉన్న వత్తుల్ని పక్కకు తోసేసి ప్రమిదం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నెక్స్ట్, కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా 2-3 వచ్చి మన దగ్గర నించుంటారు. మనల్ని తొందరగా కొట్టు అని బలవంతం పెట్టేసి వాళ్ళ చిప్పల్ని కొట్టి అలా పెట్టిన వెంటనే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇవంతా ఏం చేస్తున్నారంటారు? మీకేమైనా తెలుసా? రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. నేనైతే సాక్స్ వేసుకున్నాను, ఎందుకంటే ముందుడే నాకు కొంచెం యాంకిల్ దగ్గర ట్విస్ట్ అయ్యి కాలు స్వోలన్ అయింది. అందుకే నేను సాక్స్ వేసుకున్నా. ఫస్ట్ అయితే మనకి ఇంద్రలింగం వస్తుంది. ఇంద్రలింగం నుంచి దర్శనం చేసుకొని బయటికి రాగానే రోడ్ మొత్తం రాళ్ళే. అదేదో మాకు పరీక్ష పెట్టినట్టు. ముందర ఒక గణేష్ టెంపుల్ వస్తుంది, అక్కడ వరకు కొంచెం రాళ్ళు ఉన్నాయి. తర్వాత మనకి ఇలా మ్యాప్ కనిపిస్తుంది, ఆ మ్యాప్ చూసి ఫాలో అయిపోవడమే. నెక్స్ట్ మనకి అగ్నిలింగం వస్తుంది. నేను ఎక్కడ కూడా వీడియోస్ టెంపుల్ లోపల తీయలేదు, మొత్తం బయట వరకే తీసాను మీకు చూపిద్దామని. గిరి ప్రదక్షిణ ప్రిఫరబ్లీ ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ చేయండి. ఈవినింగ్ అయితే 5 నుంచి 8:30 వరకు టెంపుల్స్ అనేవి అన్నీ ఓపెన్లో ఉంటాయి, సో మనం దర్శనం కూడా చేసుకోవచ్చు. మేమైతే ఈవినింగ్ స్టార్ట్ చేసాం, 6 కలా స్టార్ట్ చేసాం. యమలింగం కూడా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మాకిలా జింక పిల్లలు కనిపించాయి. మార్నింగ్ అయితే టెంపుల్ 4:30కి ఓపెన్ చేస్తారు. ఫోర్త్ లింగం వచ్చేసరికి నైరుతి లింగం. ప్రతి టెంపుల్ బయట దీపం అనేది వెలిగిస్తున్నారు. నైరుతి లింగం కూడా దర్శనం అయిపోయిన తర్వాత మనకి సూర్యలింగం అనేది వస్తుంది. ఫిఫ్త్ లింగం వచ్చేసరికి వరుణలింగం. ఈ గిరి ప్రదక్షిణ దారంతటా మనకి ఫుడ్, వాటర్ అన్నీ దొరుకుతుంటాయి. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, మనకి ఎక్కడ ప్రాబ్లం అవ్వదు. ఆ శివాయని తలుచుకొని హాయిగా గిరి ప్రదక్షిణ చేసుకోవడమే. దారిలో మాకు వారాహి అమ్మవారి టెంపుల్ కూడా కనిపించింది. సిక్స్త్ టెంపుల్ వచ్చేసరికి వాయులింగం. వాయులింగం నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మనకి చంద్రలింగం కూడా కనిపిస్తుంది. సెవెంత్ లింగం వచ్చేసరికి కుబేరలింగం. కుబేరలింగం దర్శనం అయిన తర్వాత మనకి దారిలో మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది. మోక్ష మార్గం దగ్గర మాకు ఆల్మోస్ట్ 1 hour దాకా టైం పట్టింది. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్నదానం అనేది ప్రతి టెంపుల్ బయట చేస్తూనే ఉన్నారు. మనకి ఇక్కడ గిరి ప్రదక్షిణలో లాస్ట్ టెంపుల్ వచ్చేసరికి ఈశాన్యలింగం. ఈశాన్యలింగం కూడా
దర్శనం అయిపోతే మనకి 8 లింగాలు కంప్లీట్ అయిపోయినట్టే. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాం. మేం చేసింది ఏంటంటే ఫ్రీ దర్శనం అనేది తీసుకున్నాం. కానీ ప్రిఫరబ్లీ 50 రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది, దానికి వెళ్ళిపోండి, త్వరగా దర్శనం అయిపోతుంది. మాకైతే 2-3 hours పట్టింది. మాకు తెలీదు చాలా ఖాళీగా ఉంది కదా అని ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాం, కానీ లోపల ఇరుక్కుపోయాం. ఆ శివయ్యను దర్శించుకోవడానికి కొంచెం టైం పట్టినా దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొని బయటికి వచ్చి ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళి పులిహోర ఇంకా అరిసెలు తీసుకున్నాం. పునః దర్శన ప్రాప్తిరస్తు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.